హాయ్ అండి, ఈరోజు క్యాబేజీ పచ్చి కొబ్బరి ఫ్రై చేయడం చూద్దాము. వాటికి కావలసిన పదార్థాలు: క్యాబేజీ తురుము పెద్ద సైజు 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, ఉల్లిగడ్డ తురుము 1/2 కప్పు, ఉప్పు రుచికి సరిపడా, పసుపు చిటికెడు, కారం 1.5 స్పూన్, పచ్చిమిర్చి ముక్కలు 2 స్పూన్లు, కరివేపాకు రెబ్బ 1, ఎండుమిర్చి 4, పోపు దినుసులు శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు. ఇప్పుడు స్టవ్ వెలిగించి వెడల్పు కడాయిని తీసుకొని అందులో 1/2 కప్పు వరకు నూనె వేసుకొని పోపు దినుసులు, ఎండుమిర్చి, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కరివేపాకు రెబ్బలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యాబేజీ ముక్కలను కూడా వేసి మరోసారి బాగా కలుపుకొని 5 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. మూత పెట్టిన తర్వాత మరోసారి క్యాబేజీలో ఉన్న నీరంతా ఇంకి మూత తీసి చూడాలి. ఇప్పుడు కొబ్బరి తురుమును కూడా వేసుకొని చివరిలో కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. అవసరమైనప్పుడు అనుకుంటే మాత్రం ధనియాల పొడి, జీలకర్ర పొడి వేయచ్చు. వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు.